హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది అలెక్సా ఈకో డాట్ 4th జనరేషన్ స్మార్ట్ స్పీకర్. ఇది ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బాక్స్ పైన 4499 అని రాసి ఉంది, కానీ అంత ఉండదు. దీని ఆఫర్లు బట్టి దీని ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, నా సొంతంగా కొని అన్బాక్సింగ్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్పీకర్ కనిపిస్తుంది. ఇదే స్మార్ట్ స్పీకరు. ఇప్పుడు దాన్ని బయటికి తీసి చూద్దాం. ఇదే ఈకో డాట్ వైఫై స్మార్ట్ స్పీకర్. ఇది బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఇంకోటి ఉంది, అదేందో చూద్దాం. ఇందులో ఒక పవర్ అడాప్టర్ ఉంది, అది ఎన్ని వోల్ట్సో చూద్దాం. ఇది 12 వోల్టేజ్ 1.25 ఆంపియర్ అడాప్టర్. ఇది ఇంకా లోపల యూజువల్ మాన్యువల్స్ వచ్చినాయి. మనం వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది మొత్తం రాసి ఉంటుంది. అందులో చూసి మనం వాడచ్చు. ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను వాడుతున్నాను. 1.5 ఇయర్ అయిపోయింది. కానీ ఇది సౌండ్ కూడా బాగుంటుంది. స్పీకర్ కూడా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. నేను 1.5 ఇయర్ అవుతుంది వాడబట్టి, ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు. వైఫై కూడా తొందరగా కనెక్ట్ అవుతుంది. మనం ఇంట్లో ఏ డివైస్ అయినా స్మార్ట్ డివైస్కు దీంతో పేరింగ్ చేసి మనం వాయిస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. స్మార్ట్ లైట్స్ అయినా స్మార్ట్ టీవీ అయినా. ఇప్పుడు మనం పవర్ అడాప్టర్తో కనెక్షన్ ఇచ్చి వైఫై కనెక్షన్ ఇచ్చి ఇప్పుడు ఇది ఎలా ఆన్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఒకటేమో పవర్ కనెక్షన్ ఇవ్వడానికి, ఒకటి ఆక్స్ కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా సౌండ్ సిస్టమ్ ఉంటే ఆక్స్ కేబుల్ ద్వారా దీనికి కనెక్షన్ ఇచ్చి వాయిస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి 4 బటన్స్ ఉంటాయి. వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్ ఆఫ్, ఒకటి పేరింగ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లేస్టోర్లో అమెజాన్ అలెక్సా అనే యాప్ ఉంటుంది. దాన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని దీనికి పేరింగ్ చేసి వాడాలి. బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చి కూడా వాడుకోవచ్చు. యూజర్ మాన్యువల్లో కూడా రాసి ఉంటుంది. ఇదే అలెక్సా యాప్. నేను పేరింగ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఏదైనా మ్యూజిక్ కానీ వాయిస్ కానీ వినిపిస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే వినిపించలేకపోతున్నా, కానీ స్పీకర్ మాత్రం బాగా పనిచేస్తుంది.